చచ్చిపోదామని అనుకున్నాం మా అమ్మాయి నేను. ఎందుకంటే మేము ఒక రకంగా ఆర్టిస్ట్‌గా గౌరవంగా బతికాము. అవును. అవును. ఇప్పుడు అందరిని అడుగుకొని హ్మ్. ఏదైనా హ్మ్. కష్టం అనిపిస్తుంది నాకే. హ్మ్. చాలా కష్టం. హ్మ్. మెడిసిన్స్ లేకపోతే పాపం ఆకాష్ పూరి గారు హ్మ్. ఇదిగో ఇట్లా అలా అయితే పూరి జగన్నాథ్ గారి అబ్బాయి ఆకాష్ పూరి. పాపం ఏదో ఇంటర్వ్యూ చూసి వచ్చి ₹1,00,000 ఇచ్చమ్మా, ఆ! మీకు ఎప్పుడు ఏ సాయం కావాలన్నా నేను చేస్తాను హ్మ్. అని ఎంత ధైర్యం చెప్పు. చిరంజీవి గారి మేనల్లుడు ₹1,00,000 సాయి ధర్మతేజ గారు. అవును. సాయి ధరమ్ తేజ్ గారు. హాస్పిటల్కే బోలెడు డబ్బు అయ్యేది నాకు. హాస్పిటల్కి వెళ్తే 25,000 30,000. హ్మ్. అమ్మాయి కాలు బాగు చేయించలేకపోయాను. ఇగో ఇప్పుడు వీళ్ళ ఫౌండేషన్ ద్వారా పాపం ఎంతో అభిమానంగా పిలిచమ్మ, మీరేమి భయపడద్దు, ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ఇదే భయం వేస్తుంది. రాత్రి నైట్ టైం ఎక్కువైపోతుంది, నైట్ టైం వస్తుంది. పగలు కొంచెం బాగానే ఉంటుంది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను, ఇట్లా ఇది బ్రెయిన్ ఉంటుంది, అడ్మిట్ అవ్వమన్నారు. అడ్మిట్ అవ్వండి అమ్మా, ఇట్లా రాకుండా అడ్మిట్ అయితే 25,000 కట్టి డబ్బులు కావాలి. అందుకని 2 సార్లు అడ్మిట్ అవ్వమన్నా అవ్వకుండా మేము ఇట్లాగే కాలక్షేపం చేస్తున్నాను ప్రెజర్ పెట్టారు. దానికోసమైనా నేను బతుకుంటేనే కదా అమ్మాయి లైఫ్. అందుకని నేను ఇంటర్వ్యూలు ఇచ్చాను చాలా. ఎవరో పెద్దగా స్పందించలేదు. అది దిగులు కదండి, అన్నం అంటే పెడుతున్నారు, హోమ్లో రూమ్ ఇచ్చి పాపం ధైర్యం చెప్తున్నారు ఇప్పటికి కూడా, పర్వాలేదమ్మా అని. చూడాలి మరి అందుకు. ఇప్పుడు ప్రేక్షకులు మీరు ఏమడుగుదాం అనుకున్నారు, మీ అభిమానులు? మీరు టెన్షన్ లేకుండా ఎలా ఉంటుంది చెప్పండి. ఇలా ఎప్పుడు ఏమవుతుందో తెలియదు కదా. పరిస్థితి ఇలా ఉన్నప్పుడు అమ్మాయి మగపిల్లాడు కాదు, ఆడపిల్ల, టెన్షన్ కాకుండా ఎలా ఉంటుంది చెప్పండి. ఉంటుంది. మీరు ధైర్యంగా ఉంటేనే, మరి మీరు ధైర్యంగా ఉంటేనే అమ్మాయిని చూసుకోవాలి కదా. మళ్ళీ మీరు టెన్షన్ పడితే ఎవరు చూసుకుంటారు మళ్ళీ? అంటే అదన్నా పెద్దవాళ్ళు హీరోలు అందరితో చేశాను నేను. ఎవరి దృష్టి కన్నా వెళ్ళి కష్టపడ్డా, సాయం అందితే అమ్మాయికి కొంచెం బాగా చేద్దామని. రామకృష్ణ గారు అంతవరకు చూస్తారు. చాలా మందికి వాళ్ళని ఇప్పుడు నన్ను రమ్మని చేశాను. చాలా మందికి ఊరికి నేను డబ్బులు లేకుండా కట్టలేని వాళ్ళకి చాలా మందికి ఆశ్రయం ఇచ్చి కాపాడుతున్నారని వచ్చాక తెలిసింది. చాలా మందికి ఇంతవరకు రూమ్ ఇస్తారు, తిండి పెట్టి. పర్సనల్గా వేళకి వెళ్ళి 25,000 50,000 పెట్టి ట్రీట్మెంట్ చేయించడం అని అడగలేం కదండి, వాళ్ళకు కూడా కష్టం కదా. చాలా మందిని చూసుకోవాలి. చాలా మందికి పాపం హెల్ప్ ఎవరు వచ్చినా కాదనకుండా తీసుకొని, డబ్బులు కట్టిన వాళ్ళకి కట్టిన వాళ్ళకి ఒకలాగే చూస్తున్నారు పాపం. చాలా మంది ఉన్నారు. స్పెషల్ రూమ్ ఇచ్చినట్టున్నారు, రూమ్ ఇచ్చారు. పైన కూడా లోపల కూడా చాలా మంది సహాయాలకి ఆశ్రయం ఇచ్చి చూస్తున్నారు పాపం. చూసాను, వచ్చినప్పుడు చూసాను. కానీ మనం ఎంతవరకు వాళ్ళు చూస్తారు మన అమ్మాయి కోసం అన్నా నేను బతుకుండాలి. నాకు ట్రీట్మెంట్కి బోల్డ్ కావాలి, అమ్మాయికి కావాలి. అందుకని ఏదన్నా పెద్ద మొత్తం సహాయం చేస్తే కొంచెం అమ్మాయికి బాగు చేయించవచ్చు ట్రీట్మెంట్ అని ఆశ. అందుకు అంటే మీరు చాలా మంది పెద్ద పెద్ద హీరోలతో కూడా చేశారు కదమ్మా? అందరితో చేశాను. మొత్తం మహేష్ బాబు, ప్రభాస్తో కూడా చేశా. వర్షం, డార్లింగ్ చేశా. మహేష్ బాబుతో మురారి అవి చేశా. అందరు హీరోలతో చేశా.
కొంచెం గ్యాప్ వచ్చింది ఈ మధ్య. మనం కలుస్తుంటేనే ఎవరికైనా గుర్తుంటాం. అవును. ఇప్పుడు నేను వెళ్ళి ఎవరిని అడగలుగుతాను. అందరి హీరోలతో చేశా మరి. ఎన్ని సినిమాలు నటించుంటారమ్మా మీరు? దగ్గర ఒక 300 దాకా చేశాను. 300. ఇప్పుడు ఇలా అయిపోయాను అక్కడికి. ఇప్పుడు మీకు మీ పాపకి ఆపరేషన్ చేయడానికి కొంచెం పైసలు అవసరం అయితే ట్రీట్మెంట్కి. అమ్మాయి పోయినండి. నా గురించి ఏమీ నాకు దిగులు లేదు. అన్ని రకాలుగా మన ఇబ్బంది పడుతున్నట్టున్నారు కదమ్మా. ఇది ఇట్లా వస్తేనే ఇబ్బంది ఎక్కువ అవుతుంది, కానీ అది ఒకసారి రానప్పుడు కొంచెం బాగానే ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి కాస్త ధైర్యం, మానసిక ధైర్యం ఇచ్చారు రామకృష్ణ గారు. దానివల్ల కొంచెం బాగానే ఉంటుంది. కానీ మరి ఒకసారి ఇట్లా వచ్చేసిందంటే భయం వేస్తుంది. ఏమో చెప్పలేం కదమ్మా, అమ్మాయి ఏమైపోతుందో ఎవరు అని భయం వేస్తుంది. దానికోసం అమ్మాయి నాకంటే పేషెంట్, పైకి కనపడదు కానీ నాకంటే పేషెంట్ అమ్మాయి. పడిపోయింది మేడం నుంచి 3 అంతస్తులు, తలకి తగిలింది దెబ్బ. అమ్మాయికి బాగాలేదు, అస్సలు బాగాలేదు. ట్రీట్మెంట్ చేయించాలా, బాగుంటే అమ్మాయి బాగుంటే నాకు ఇంకా కాస్త ధైర్యం వస్తుంది. రామకృష్ణ గారి పుణ్యమాని బతుకున్నాం, లేకపోతే మేము ఇంకా అందరినీ అడుగుతూ ఇలా బతకూడదని చచ్చిపోదాం అనుకుని ఆ హోమ్ నుంచి బయటకు వచ్చేసాం. ఆత్మభావం ఎక్కువ ఉంది మీకు, కష్టపడి ఆర్టిస్ట్గా బతికాం మరి. ఇప్పుడు ఒకళ్ళని పడుకోవాలంటే ఎంతో కష్టంగా ఉంది. భగవంతుడు మరి ఇలా చేశాడు, ఏం చేయను. పరువు కాపాడుకున్నాం అంటే ప్రాణాలు. ఇక్కడికి ఎలా వచ్చారు? పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి వాళ్ళు తీసుకొచ్చారు ఇక్కడికి? ఎవరైనా పోలీసు వాళ్ళే అన్నాక వాడి పేరేదో చెప్పారు చీఫ్ గారు, వాళ్ళే తీసుకొచ్చి, వాళ్ళకి తెలుసు రామకృష్ణ గారు, దానివల్ల ఇక్కడ తీసుకొచ్చి దింపారు. దానికి రామకృష్ణ గారు ధైర్యం చెప్పి ఇక్కడ ఉండమన్నారు. అది అట్లా జరిగింది. బాగానే చూసుకుంటున్నారమ్మా? బాగానే చేస్తున్నారు. 10 days అయింది వచ్చింది. చూడాలి మరి ఇంకా. వారు ఫుడ్ బెడ్ అయితే ఇవ్వగలుగుతున్నారు కానీ, అంటే ఇస్తారు కానీ అన్నిటికీ మనం అడగలేం కదా. ట్రీట్మెంట్కి చాలా అవుతుంది కదండి. అమ్మాయికి నాకు ఇద్దరు ఇక్కడ. నేను మాట్లాడుతూనే ఉన్నానండి, చూసుకుంటాను, ఎంతకాలం ఉన్నా పర్లేదు అంటే నేను చూసుకుంటాను చెప్తున్నారు. మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదమ్మా. అంటే అలాంటి వాళ్ళు కూడా తక్కువ ఉంటారు కదండి, మనని చూసుకుంటారు. అసలు ఉంటారు పుణ్యాత్ములు, మనకు కనపడరు. మంచి వాళ్ళు లేకుండా ఉంటారా అండి? ఆయన నిస్వార్థంగా పాపం అంతమంది ఇచ్చినా డబ్బులు ఇవ్వకపోయినా చూస్తూనే ఉన్నారు.